కార్తీక పురాణం 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చును. అవి: ఉపవాసం, ఒంటిపూట భోజనం, రాత్రి మాత్రమే భోజనం, తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినడం, స్నానం, నువ్వులు దానం ఇవ్వడం, శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివునికి అభిషేకం చేసి తులసీ తీర్థం మాత్రమే తీసుకొని మరునాడు అన్నదానం చేసి తరువాత భోజనం చేయవచ్చు. అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం ఉండడం అన్ని విధాలా మేలు. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం, జపం, దేవతారాధన మొదలగు వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకుండా పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే దానిని ఏకభుక్తం అంటారు. 3వ పద్ధతిలో వేకువనే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన చేస్తూ పగలంతా ఉపవాసము ఉండి పురాణ పఠనంతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేస్తే దానిని నక్తం అంటారు. 4వ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరినీ ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దానిని తినడం వలన సోమవార వ్రతం చేసినట్లవుతుంది. దీనినే అయాచిత వ్రతం అంటారు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నానం, జపం మొదలగు వాటిని చేయవచ్చు. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేస్తే వ్రతం చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపం తొలగిపోతుంది. అందువల్ల నువ్వుల దానం చాలా మంచిది. ఈ 6 పద్ధతుల్లో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వలన విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవతారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాల్ని చూసి పిదప భోజనం చేయాలి. ఈ విధంగా 5 సోమవారాలు చేసిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని తప్పక పొందుతారు. ఈ 5 సోమవారాలు చేసిన వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను విను. ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి. పూర్వం కాశీరాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నిష్ఠుర అనే పేరు గల ఒక కుమార్తె ఉంది. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందానికి తగు విధంగా సద్గుణాలు లేవు. భయం, సిగ్గు, కులధర్మాల్ని వదిలిపెట్టి గయ్యాలిగా తయారైంది. ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా అయింది. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. ఆమె తల్లిదండ్రులు నయానా భయానా మంచి మార్గంలోకి తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా చివరికి సహించలేక ఇంటి నుండి పంపించేశారు. యవ్వన మదంతో కన్ను మిన్ను కానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలో వేదాలు, వేదాంగాలు చదువుకొని నియమనిష్టలతో మంచి సద్గుణాలతో విరజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని మనసు వెన్న వంటిది. అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠురను చూడడం జరిగింది. ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు. పరిణయం 10 పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తురాలేదు. కొంతకాలం వాళ్ళు కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్థ హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుంది అన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది. ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకి చెప్పారు. తన భార్య మీద మమకారంతో మిత్రశర్మ ఏమీ అనలేకపోయేవాడు. అభిమానం అడ్డు రావడం వలన ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయారు. అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రము లభించి ఆమె ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాటంటే ఆమె తిరిగి మాటలనడమే కాకుండా దండించేది. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే జ్ఞానం కానీ, దయ కానీ లేకుండా భర్తను చిత్రహింసలు పెడుతూ ఉండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెని విడిచిపెట్టలేకపోయాడు. అతడు ఎంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన పనికి అడ్డు తొలగించాలని నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరుగనట్లు నిశ్చింతగా విటులతో ఆటపాటలతో కాలం గడుపుతూ ఉంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర
తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు కూడా విరిచివేసి తన దారికి తెచ్చుకుంది. ఆమెలో మంచి గుణం ఎంత వెతికినా కనపడదు. ఇతరుల్ని నిందించటం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది. కలలో కూడా భగవంతుని తలంచటం కానీ గుడికి వెళ్లడం కానీ చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపము ఆమెలో కనిపించదు. విద్యావేత్తలను, పండితుల్ని వెక్కిరిస్తోంది. కొంతకాలానికి ఆమెకు ముసలితనము ప్రవేశించి అనారోగ్యానికి గురైంది. విటుల రాకపోకలు తగ్గిపోవడం వలన సంపాదన కూడా తరిగిపోయింది. అందము పోయి ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది. ఆమెను చూసి అసహ్యపడేవారే కాని జాలిపడేవారు ఎవరూ లేకుండా పోయింది. తింటానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకి గురైంది. ఆమె శవమును దహనక్రియలు చేసేవారు కూడా లేకుండా పోయింది. యమదూతలు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె చరిత్రను అంతా చెప్పారు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధంగా దండన విధించాడు. యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖం కోసం వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏంటో అప్పుడుగాని ఆమెకు తెలిసి రాలేదు. బాధను భరించలేకపోయింది. ఆమె భర్త తలను పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్లు మోదారు. సలసల కాగిన రక్తాన్ని నోటబోసి తాగించారు. సలసల కాగే సీసమును చెవులలో పోశారు. పరనింద చేయడం వల్ల నాలక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాక నరకంలో తలకిందులుగా వేలాడదీశారు. ఆ నరకాన్ని అనుభవించి తర్వాత భూమి మీద కుక్కగా జన్మించింది. తన 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారము దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వలన ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం కావించి పురాణ పఠనముతో పొద్దు గడిపి నక్షత్ర దర్శనము చేసుకుని తర్వాత బలి అన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వెళ్ళాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బలి అన్నం చూడగానే దాని మీదకు దుమికి తినడం మొదలుపెట్టింది. ఆ బలి అన్నము తింటుండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఆ కుక్క బ్రాహ్మణుని, ఓ మహానుభావా, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు బయటికి వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యముతో నీవు ఎవరువు అని అడిగాడు. అప్పుడు కుక్క తన కథంతా చెప్పి, ఓ మహాత్మా, నీకు ఇచ్చిన బల్యన్నం వల్ల నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. దీనికి కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో విషయమంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలంతా ఆహారము దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శన అనంతరము నక్త భోజనము చేశావు. దానికి కారణంగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. నిప్పు తెలిసిపెట్టినా తెలియక ముట్టినా కాలే విధంగా నీకు నక్తభోజనము మహత్యం తెలియకపోయినా దానిని చేసిన ఫలితము నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. అది విన్న కుక్క దీనంగా తనను కాపాడమని కోరింది. దయార్థ హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు. దానితో ఆమె పాపాలు పటాపంచలై కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో గల స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది. అందువలన కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివసాయుధ్యము పొందుతారు. కావున నీవు ఈ కార్తీక సోమవారం వ్రతము చేసి మేలును పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం సంపూర్ణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.